ప్రభువునందు ప్రియమైన దైవస్వరం ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున నా హృదయపూర్వక వందన వచనాలు తెలియజేయుచున్నాను. మరో మారు దేవుని వాక్యమును మీతో కలిసి ఈ విధంగా పంచుకోవడానికి, దేవుని సందేశాన్ని అందించడానికి, మీతో కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసే అవకాశం నాకు అనుగ్రహించిన దేవాది దేవునికి కృతజ్ఞుడను. అందరూ బాగున్నారా? మీరు ఎప్పుడూ క్షేమంగా ఉండాలి, బాగుండాలని నేను ప్రభు సన్నిధిలో మీ నిమిత్తము ప్రార్థన చేస్తూ వస్తున్నాను. ఈరోజు మన ధ్యాన అంశము, నీకిష్టమైనది కావాలా? ప్రతి మనిషికి అనేకమైన కోరికలు, ఆశలు ఉంటాయి. కోరికలు లేని మనిషి సహజంగా ఎవరు ఉండరు. తనకిష్టమైన దానికోసం ప్రతి మనిషి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అధికారం కోసం కొందరు, ధనం కోసం కొందరు ఉద్యోగాలు, వివాహాలు, సంతానం, ఇంకా ఇల్లు, సంతృప్తి, సంతోషం, సమాధానం, ఇలా చూస్తూ పోతే మానవ దైనందిన జీవితంలో అనేక విషయాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. కొందరు సఫలీకృతం కావచ్చు, కొందరు కాలేకపోవచ్చు. అయితే దేవుని వాక్యం ఆధారంతో మనం మనకిష్టమైనది పొందాలంటే ఏమి చేయాలో గ్రహించుదాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. నాయందు మీరును మీ యందు నా మాటలును నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నారు, నా యందు మీరును. మొదటిగా మనం ఆయన యందు ఉండాలి. వాస్తవానికి ఆయన సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, సృష్టికర్త. ఆయన వైపు చూడడానికి కూడా మనకు అర్హత లేదు. ఆయనే మన కోసం మానవునిగా వచ్చి మన మధ్య ఉన్న అడ్డుగోడను పడగొట్టి మనం ఆయన యందు జీవించుటకు మన కొరకు ఆయన తన ప్రాణాన్ని త్యాగం చేశారు. ఆయన రక్త ప్రభావం వల్ల మనం ఆయన సన్నిధి ప్రవేశం పొందగలిగాం. ప్రభువునందు జీవితం ప్రశస్తమైనది. ప్రభువునందు అనగా ప్రభువును కలిగిన, ప్రభువును ఆధారం చేసుకున్న జీవితం ఎంతో విలువైనది. ప్రభువునకు విరోధమైన, ప్రభువు లేని జీవితం నిస్సారమైన, నిష్ప్రయోజనకరమైన జీవితం. మన జీవితంలోని ప్రతి అణువు ప్రభువునందే అయి ఉండాలి. మనం చేసే ప్రతి పని ఆయన సంకల్పం, చిత్తం, ఉద్దేశపూరితమైనదై ఉండాలి. ఆయనకు వేరుగా మనం ఏమీ చేయకూడదు. మన ఉనికి ప్రభువునందు, మన జీవితం ప్రభువునందు, మన సంతోషం, మన నిరీక్షణ, శ్రమ, చివరికి మన మరణం ప్రభువునందు అయి ఉండుట ధన్యత. జీవితంలోని ప్రతి ఆలోచనకు, కార్యమునకు ప్రభువు కేంద్ర బిందువు అయి ఉండుట ఆశీర్వాదకరం. చాలాసార్లు మనంగా కనబడుటకు ప్రయత్నించి ప్రభువును నెట్టివేస్తున్నామేమో. మహోన్నతుని చాటున మన జీవితం కొనసాగవలసి ఉంది. ఆయన నామమే ప్రతిధ్వనించాలి. మనం తగ్గించబడాలి, ఆయన హెచ్చింపబడాలి. మన కేర్ ఆఫ్ అడ్రస్ ఎల్లప్పుడూ యేసే. ఆయన యందు ఉండగలిగే అవకాశాన్ని సద్వినియోగపరుచుకుందాం. మీ యందు నా మాటలను, మనం ఆయన యందు మాత్రమే కాక మనలో ఆయన మాటలు ఉండాలి. మనిషి జీవితం అతని మాటలపై ఆధారపడి ఉంటుంది. అందుకే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అనే నానుడి ఉంది. మంచితనం అనేది ఊరి మీద కాదు, అక్కడ ఉన్న మనుషులపై ఆధారపడి ఉంది. జీవమరణములు నాలుక వశము. మాట శక్తివంతమైనది, సర్వ ప్రపంచానికి చిచ్చు పెట్టేది. ఆయన మాటలైతే బ్రతికిస్తాయి. ఆయన మాటలలో జీవముంది. మనలో ఆయన మాటలు నింపబడి ఉండాలి. సర్వ ప్రపంచాన్ని తన నోటి మాట ద్వారా కలగజేసిన దేవుని మాటలు మనం కలిగి ఉంటే స్వరమును సంపాదించుకోగలుగుతాం. సర్వమును ఆయనలో ఉన్నామని చెప్పుకుంటూ ఆయన మాటలు లేకపోవట బట్టి
ఉన్న వాటిని కూడా పోగొట్టుకుంటున్నాం. పరిస్థితులు ఎలా ఉన్నా మన మాటలు ఆయన మాటలుగా ఉంటే దానియేలు, యోసేపు వలె శ్రమలు అనుభవించిన దేవుని దివ్య సమృద్ధి మన వశమవుతుంది. ద్వేషించిన వారే దరి చేరుతారు. తొందరపడి ఇష్టానుసారంగా మాట్లాడి ఉగ్రత కొని తెచ్చుకోకుండా ఆయన మాటలు పలుకుదాం. నిలిచి ఉండిన ఎడల, నా యందు మీరును నిలిచిన ఎడల అనగా స్థిరపరచబడుట, మనం ఆయన యందు ఆయన మన మాటలు నిలిచి ఉండాలి. ఇది తాత్కాలికమైన విధానం కాదు, శాశ్వతమైనదిగా ఉండాలనేది ప్రభు చిత్తం. అపోస్తలుడైన యోహాను నిలిచియుండుటను గూర్చి ప్రస్తావిస్తూ ఆయన ఆజ్ఞలు గైకొనువాడు ఆయన యందు నిలిచియుండును. యోహాను రాసిన మొదటి పత్రిక 3:24 ఈ మాట ఉంది. ఆయన యందు నిలిచిండు వాడెవడును పాపము చేయడు. యోహాను పత్రికలో మొదటి పత్రిక 3:6 ఉంది. ఒకరినొకడు ప్రేమించడం ద్వారా మనం ఆయన యందు నిలిచి ఉన్నామని ఆయన మన యందు ఉన్నాడని తెలుసుకొచ్చున్నామని యోహాను మొదటి పత్రిక 4, 12, 13 తెలియజేస్తున్నాడు భక్తుడు. మీకేది ఇష్టమో అడుగుడి, అప్పుడు అనగా నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచిండిన ఎడల ఇప్పుడు మీకేది ఇష్టమో అడగండి అని ప్రభువు స్వయంగా పలుకుచున్నాడు. నీకిష్టమైనది పొందాలని అనుకుంటున్నావు, కానీ పొందలేకపోతున్నావు. కారణం అర్థమవటం లేదు కదా. ఇప్పుడైనా గ్రహించు. అడుగుచున్నావు కానీ పొందలేకపోతున్నావు. నీ పునాది ఆయనలో లేకపోవటమే. నీ సొంత ప్రయత్నాలు చేయుచున్నావేమో. నీలో ఆయన మాటలు ప్రతిధ్వనించటమే లేదేమో. గమనించు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ వాక్యం వింటున్న మీరు కేవలం ప్రార్థన నేర్చుకొని నామకార్థంగా, అలవాటుగా, ఆచారంగా కొనసాగుతున్నావేమో. జీవితానికి మూల స్తంభం క్రీస్తు కావాలి నీ జీవితంలో. మనం ఆయన యందు ఆయన మాటలు నిలిచి ఉంటే ఆయన మనకిష్టమైనది అనుగ్రహిస్తాడు. ప్రభువు ప్రేమను బట్టి బ్రతిమలాడుచు చెబుతున్నాను, నా కొద్ది అనుభవంలో నాకు ఇష్టమైన వాటన్నిటినీ క్రమక్రమంగా దేవుడు అనుగ్రహిస్తూ వస్తున్నాడు. మీరు కూడా పొందాలనేది నా ఆశ. ఆయన ధారాళంగా దయచేయవాడు, అందరికీ ఉపకారి కావున మనకిష్టమైన వాటినే ప్రభువు అనుగ్రహిస్తాడు. నీ జీవితంలో ఆయన ఇచ్చేటివి నువ్వు పొందాలంటే నీకు ఇష్టమైనది కావాలా? అయితే ఆయనకి ఇష్టమైనట్టుగా నువ్వు జీవించు. ఎప్పుడైతే నువ్వు ఆయనకి ఇష్టమైనట్టుగా నీవు జీవిస్తావో, నీ జీవితం ద్వారా ఆయనను సంతోషపెడతావో, నీ జీవితం వాక్యానుసారముగా ఉంటుందో, నీ భక్తి జీవితం సరైనదిగా ఉంటుందో, దేవుని సన్నిధిలో నువ్వు యథార్థంగా పవిత్రంగా కనబడుతున్నావో దేవునికి, నీ జీవితం ఆయన చూస్తున్నాడు. ఆయనకు నచ్చినట్లయితే నీకేది ఇష్టమో నువ్వు అడిగితే అది నీకు దొరుకుతుంది. నువ్వు తలంచిన ఆయన అనుగ్రహిస్తాడు. అప్పుడు గొప్ప ఆశీర్వాదం ఆయన యుద్ధం నుంచి నీకు లభిస్తుంది. ఆయన సహాయం చేయగల మనసు గలవాడు. ఆయన హస్తం కుర్చ కాలేదు, ఆయన చెవులు మందం కాలేదని వాక్యం సెలవిస్తుంది. నీవు సరిగా జీవించు, దేవునికి లోబడు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.